ప్రతిలోమ వివాహము, మీకు వివాహం అనేటువంటి టాపిక్ చెప్పినప్పుడు చెప్పానండి. వివాహం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో అనులోమ ప్రతిలోమ వివాహాలు, అంతర్వివాహాలు, బహిర్వివాహాలు, గోత్ర వివాహాలు, కుల వివాహాలు, కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, ఏక వివాహము, బహు వివాహము, బహుభార్యత్వము, బహుభర్తృత్వము, బహుభార్యాభర్తృత్వము, సోదర భగిని భార్యా న్యాయము, అభగిని న్యాయము, దేవర న్యాయము, ఇలాంటివన్నీ కూడా నేను చెప్పాను వస్తాయమ్మా, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి అని. ఇప్పుడు ప్రతిలోమని వివాహం గురించి అడిగాడండి. ఫస్ట్ మీరు ఆప్షన్స్, ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, ఆప్షన్ అనేటువంటి కన్ఫ్యూజన్గా ఉంది. ఈ ఆప్షన్ తెలుసుకునే కంటే ముందు మీరు ఒకసారి ఎగ్జామినేషన్ హాల్లో కూడా రఫ్లో ఈ డయాగ్రామ్ వేసుకుంటే మీకు కరెక్ట్గా ఆన్సర్ పెడతారు. ఇవి కులాలు, వర్ణాలు. పై వర్ణంలో ఉన్నటువంటి పురుషుడు కింద వర్ణంలో ఉన్నటువంటి స్త్రీని వివాహం చేసుకుంటే దాన్ని అనులోమ వివాహము అంటారు. హైపర్గమి, ఇంగ్లీష్లో ఏమంటాం? హైపర్గమి. అదే కింద వర్ణంలో ఉన్నటువంటి పురుషుడు తనకంట పై వర్ణంలో ఉన్నటువంటి స్త్రీని వివాహం చేసుకుంటే, అంటే డెఫినిషన్ మీరు మేల్ని బేస్ చేసుకుని చదువుకుంటే బాగుంటుంది, కానీ అక్కడ స్త్రీని బేస్ చేసుకుని అడిగాడు. ఇది ప్రతిలోమ వివాహం, హైపోగమి. ఇప్పుడు మళ్ళీ ఆప్షన్స్ దగ్గరికి వద్దాం. హైపోగమి అన్నది ఎలా వస్తుంది అని అడిగాడు. ఉన్నత కులానికి చెందిన స్త్రీ తక్కువ కులానికి చెందినటువంటి పురుషుని వివాహం చేసుకున్నప్పుడు, చూడండి, ఉన్నత కులానికి చెందినటువంటి స్త్రీ కింద కులాన్ని వాని పురుషుని వివాహం చేసినప్పుడు మ్యాచ్ అవుతుందండి. అయితే పక్కన పెడదాం. సమాన కులానికి చెందిన స్త్రీ పురుషులు ఒకరినొకరు వివాహం చేసుకున్నప్పుడు డెఫినేషన్ తప్పు, తీసేయండి. తక్కువ కులానికి చెందినటువంటి స్త్రీ ఉన్నత కులానికి చెందినటువంటి పురుషుని చేసుకున్నప్పుడు దాన్ని అనులోమం అంటాం కదా. దీన్ని ఉన్నత కులానికి చెందినటువంటి వ్యక్తి తక్కువ కులానికి చెందినటువంటి స్త్రీని వివాహం చేసుకోవడం, ఉన్నత కులానికి చెందినటువంటి వ్యక్తి తక్కువ కులానికి చెందినటువంటి స్త్రీని వివాహం చేసుకోవడం, ఇది కూడా అనులోమమే. ఇప్పుడు ఏది మ్యాచ్ అవుతుందండి? ఉన్నత కులానికి చెందినటువంటి స్త్రీ తనకన్నా కింద కులంలో ఉన్నటువంటి పురుషుని వివాహం చేసుకుంటే అది ప్రతిలోమ వివాహం అవుతుంది. ఇది ప్రతిలోమం. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. హైపోగమి అంటారు ఇంగ్లీష్లో. సో వివాహము అనేటువంటి టాపిక్ నుంచి కూడా ప్రశ్న మనం వస్తుంది అని చెప్పాము. ఆ టాపిక్ నుంచి అనులోమ ప్రతిలోమ వివాహాలు బాగా చదువుకోండి అని మీకు ఈ బుక్లో కూడా ఈ డయాగ్రామ్ వేసి చూపించాను. ఆ విధంగానే ప్రశ్నలు వచ్చినాయండి.